సార్ అందరికీ నమస్కారం అండి. తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేస్తూ చంద్రన్న కథాగానం పేరిట ఆయన రాజకీయ యవనిక పైన ఆయన ఏ రకంగా రాజకీయం చేశారు, రాజకీయ ప్రవేశం దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా మొత్తాన్ని ఒక కథాగానం పేరిట ఒక రూపకల్పన చేయటం జరిగింది. దానికి సంబంధించి ఒక ప్రోమో తయారు చేసింది తెలుగుదేశం పార్టీ. ఆ ప్రోమోను ఈ రోజున మీ అందరి ముందు రిలీజ్ చేయటం జరుగుతుంది. ఆ ప్రోమోను రిలీజ్ చేయవలసిందిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మాన్యశ్రీ గోరంట్ల బుచ్చే చౌదరి గారిని నేను సవినయంగా కోరుతున్నా టు లాంచ్ దిస్ ప్రోమో ఆన్ చంద్రన్న కథాగానం. చల్లని తల్లి అమ్మన్నమ్మ తొలిసూరు కొడుకు, సమరంలో వెనకడుగే వేయడు గెలుపొందే వరకు, నిందలు ఎన్నో మోసాడమ్మా నింగిని కాచుటకు, నల్లని మబ్బుల చాటున వెలిగే చంద్రుడు మన కొరకు. భవిష్యత్తుకు బాటలు నిర్మిస్తావు, ఈనాటి ప్రశ్నలకేమో బదులే ఇవ్వవు నీవు, పేదోడికి అండగా నిలిచిన పసుపు జెండనెత్తావు, గెలుపైనా ఓటమి అయినా జనంతోనే ఉంటావు. అందరూ నా వాళ్ళే అనుకుంటావయ్యా చంద్రన్న, తెలుగోడి ఆపద సాపద తీర్చే పెద్దన్న, నీ గుప్పెడు గుండె సప్పుడు పూర్తిగానే విన్నా, కైగట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. చల్లని తల్లి అమ్మన్నమ్మ తొలిసూరు కొడుకు, సమరంలో వెనకడుగే వేయడు గెలుపొందే వరకు, నిందలు ఎన్నో మోసాడమ్మా నింగిని కాచుటకు, నల్లని మబ్బుల చాటున వెలిగే చంద్రుడు మన కొరకు. కంటోనో గొరలోన్ని దాసుకున్న శివుడా నువ్వు, ఎవరన్నీ మాటలు అన్నాము నీలా మౌనంగుంటావు, బాధ్యతగా మా భవిష్యత్తుకు బాటలు నిర్మిస్తావు, ఈనాటి ప్రశ్నలకేమో బదులే ఇవ్వవు నీవు, పేదోడికి అండగా నిలిచిన పసుపు జెండనెత్తావు, గెలుపైనా ఓటమి అయినా జనంతోనే ఉంటావు. అందరూ నా వాళ్ళే అనుకుంటావయ్యా చంద్రన్న, తెలుగోడి ఆపద సాపద తీర్చే పెద్దన్న, నీ గుప్పెడు గుండె సప్పుడు పూర్తిగానే విన్నా, కైగట్టి నేలకు కథగాన వినిపిస్తున్నా.